చేతగాని నాకు చేతగాని మాటలు జగన్ ఎలా వస్తాడు పరిపాలనలోకి? నీ మొండ ముఖానికి సంవత్సరం పరిపాలన కుదరలా. ఇవాళ ఎలక్షన్ పెట్టండి, మీకు దమ్ముంటే ఎవరు గెలుస్తారో చూడండి. చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతారో. మాజీ సీఎంకి భద్రత ఇవ్వరండి. భద్రత ఇవ్వని పద్ధతి ఎవరిది? ఇప్పుడు ఆయనకి భద్రత చేయలేని సన్నాసులు మీరు. ఆయన ఇట్లా చంపేస్తాడు. కారు కింద పడితే కారు 4 టన్నులు 5 టన్నులు అంట. మనిషి కాలేరు కదా, చెయ్యరు కదా, మెడేరు కదా. ఏంటి దొంగ పరిపాలన, దొంగ మాటలు మాట్లాడతాం? ఇంకా ఎంతకాలం నువ్వు ఇలా దొంగ మాటలు చెప్పి పరిపాలన చేస్తా? ఆయన చచ్చిపోయాడు, కారు ఎక్కిందని అంటున్నారు. కారు ఎక్కితే కాలు కానీ చెయ్యి కానీ ఇరగదా? లేదు మెడ మీద ఎక్కితే మెడ ఉంటుందా? ఆయన లెగిసి చక్కగా యువతలో పొనుకోబెట్టారు పోలీసు వాళ్ళు లాగి. కాలు మీద కాలు వేసుకుని కూర్చుని పొనుకొని భార్యకు ఫోన్ ఇచ్చి, భార్యకు ఫోన్ చేసి భార్య 2 పిల్లలని చెప్పి ఆయన మేనల్లుడి పేరు చెప్పి ఆయన అన్ని చేస్తే ఆయన జగన్ గారు చంపేశాడా? చేతగాని మాటలు. జగన్ ఎలా వస్తాడు పరిపాలనలోకి? జగన్ మేము ఎలా రాణిస్తాం అని అంటాడు చేతగాని ఆడు. నువ్వెవడు రాని పోటాకి నీ చేతిలో ఉందా? నీ మొండ ముఖానికి సంవత్సరం పరిపాలన కుదరలా. జనాలను ఆదరించటానికి 20 ఏళ్ళు ఉంటావా? ఇంక 20 రోజులు కూడా చేయలేవు. ఇవాళ ఎలక్షన్ పెట్టండి, మీకు దమ్ముంటే ఎవరు గెలుస్తారో చూడండి. చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతారో. మాట్లాడితే శర్మలను ఆమంది ఎత్తారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చేయటానికి మళ్ళా అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఉన్నాడంట. దొంగ మాటలు చెప్పటాకేమో డిప్యూటీ సీఎం ఉన్నాడంట. వీడికి సపోర్ట్ దొంగ సెల్లులు ఉందంట. మీ దొంగలు ఎంతమంది పంచుకున్నా జగన్ గారు ఇవాళ ఎలక్షన్ పెట్టినా జగన్ గారే సీఎం రాసి పెట్టుకోండి. మీరు జగన్ గారు సీఎం ఇప్పుడు నిమిషంలో పెట్టిన సీఎం ఆయనే సీఎం అవుతాడని మీరు అందరూ భయపడి 11 సీట్లు అన్నారు. 11 సీట్లు సీఎంకి మీరు ఎందుకు భయపడుతున్నారు?